రాష్ట్ర మంత్రివర్గంలో 5 బీసీలకు చోటు ఇవ్వాలని డిమాండ్ చేశారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. 50% ఉన్న బీసీలకు 9 పోస్టులు ఇవ్వాల్సి ఉందని, అందులో కనీసం 5 అయినా బీసీలకు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లో బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. వెంటనే బీసీ విద్యార్థులకు 100 గురుకులాలు, 50 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్నారు. జనాభా ప్రకారం పంచాయతీరాజ్ రిజర్వేషన్లు పెంచాలన్నారు. ప్రభుత్వం వెంటనే బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. ఢిల్లీకి వెళ్లి ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల గురించి చర్చలు జరుపుతున్నాడు. ఈ సందర్భంగా బీసీ సంఘాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని బీసీలకు 5 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పోయినసారి కేవలం 2 నామమాత్రంగా ఇచ్చారు. అవి పరిమాణ పోర్ట్ఫోలియోలు ఇచ్చారు. ఒకవైపు రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయి లోపల బీసీలకు 50% జనాభా ప్రకారం ఇస్తారని ఆయన చాలా బ్రహ్మాండంగా అంకిత భావంతో పోరాడుతుంటే, అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేయడం తగదు, వీళ్ళు వెంటనే మార్చుకోవాలి. 50% అంటే దాదాపు 9 పదవులు కావాలి. మొత్తం 18లో 9 ఇవ్వాలి. కానీ వీళ్ళు 2 ఇచ్చారు. ఇప్పుడు కనీసం ఈ మంత్రి పదవుల లోపల, విస్తరణ లోపల 5, 7 ఇవ్వాలి. యాక్చువల్ గా 5 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టర్ ఇవ్వాలి. ఏదో నామమాత్రంగా బీసీ వెల్ఫేరు, పశుసంవర్ధక శాఖ అవి ఇస్తే సరిపోదు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకు 50% పోస్టులు ఇవ్వాలి. కార్పొరేషన్లు పద్మశాలకు ఇచ్చారు, 1 గౌడ్లకు ఇచ్చారు. మిగతా బలమైన కులాలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రజకులకు ఇవ్వాలి, న్యాయ బ్రాహ్మణులకు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ బీసీల అభివృద్ధికి, ప్రత్యేకంగా విద్యాభివృద్ధికి 100 గురుకుల పాఠశాలలు, 50 ఇంజనీరింగ్ కాలేజీలు, 2 యూనివర్సిటీలు పెట్టాలని చెప్పి